హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ గోబీ మంచూరియా. అదే అండి క్యాలీఫ్లవర్ తెలుసు కదా, అది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని మీడియం సైజులో తీసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కూడా అసలు తీసుకోకూడదు. మీడియం సైజులో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కొద్దిగా మరిగించాలి. ఈ వాటర్ మరిగాక దాంట్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉడకకూడదండి, నార్మల్గా ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా కూడా ఇవి మనకు అవ్వకూడదు. కొద్దిగా వాటర్ మరిగాక ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. 5 మినిట్స్ మాత్రమే. ఇవి తీసి పక్కన డైరెక్ట్గా మనం చల్ల నీళ్ళలో వేసేయాలండి. అప్పుడే ఆ పీస్ అనేది మనకు మెత్తగా అవ్వకుండా అలాగే ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్గా చల్ల నీళ్ళలో వేస్తున్నాను. మీరు కూడా వేయండి అలాగే. అలా వేస్తేనే ముక్క బాగుంటుంది. ఇవి తీసి ఒక 2 మినిట్స్ అందులో చల్ల నీళ్ళలో ఉంచాక దీంట్లోంచి ఈ వాటర్ అంతా తీసేయాలి. వాటర్ పూర్తిగా తీసేసి దీంట్లో ఒక 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇంతే వాడండి, అప్పుడే బాగుంటుంది. 2 స్పూన్లు మైదా వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఒక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఇది కలుపుకోవాలి. మీరు గమనించాలి, నేను వాటర్ ఇంకా ఏది కలపలే, ఓన్లీ మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్ మాత్రమే. ఇది ఒకసారి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ ఇలా జీలకరించుకుంటూ మనం కలుపుకోవాలి. ఎక్కువగా వేయకూడదండి, ఎక్కువగా వేస్తే ఆ పిండి అంతా మనకు లూజ్గా అయిపోతుంది. అలా లూజ్గా అవ్వకూడదు. నార్మల్గా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి అంతే. మంచిగా మొత్తం కంప్లీట్గా కలిపి పెట్టేసుకోండి. ఇలా పొడి పొడిగానే ఉండాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇవి ఒక్కొక్క పీస్ లాగానే వేసుకోవాలండి. అన్నీ ఒకసారి ముద్దలాగా వేయకూడదు, ఒక్కొక్క పీస్ లాగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత దాన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అది ఇలా టర్న్ చేస్తూ మొత్తం మనకి బ్రౌనిష్ కలర్ రావాలి. అవి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉండాలండి. మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే వేయించాలి. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత మనకు ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. ఇక సరిపోతుంది. ఇవి మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పక్కనే. వీటిలాగానే మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా టోటల్గా ఇలాగే క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగుందో అసలు. ఓకే, ఇవన్నీ ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఫస్ట్. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 1 ఆనియన్ పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతే బాగుంటుంది. ఇలా కొద్దిగా చేంజ్ అయ్యాక 2 స్పూన్స్ టమాటా సాస్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్. ఇవన్నీ మనం కంటిన్యూస్గా వేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ మనము దగ్గరలో మనకు అందుబాటులో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఒక 1 స్పూన్ సోయా సాస్, ఇంకొక 1 స్పూన్ వెనిగర్. ఇవన్నీ వేసి బాగా కలపాలి.
కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ వరకు. ఇలా ఒక 2 మినిట్స్ వదిలేసాక దాంట్లోనే ఒక 2 స్పూన్స్ మిరియాల పొడి వేసుకోవాలి. టూ స్పూన్స్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాసులన్నీ మనకు సాల్టీతోనే ఉంటాయి కాబట్టి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోవాలండి, మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు, మంచూరియా మొత్తం సాల్టీగా అయిపోతుంది. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి కొంచెం లూజ్గా కలుపుకోవాలి, ఉండలేవి లేకుండా లూజ్గా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత దీన్ని దాంట్లో వేసేయాలి. ప్యాన్లో వేసేసి కంటిన్యూస్గా కలపాలి. ఈ మిశ్రమం అంతా ఇట్లా దగ్గరగా చిక్కబడుతుంది. చూడండి ఒకసారి, మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలా మొత్తం దగ్గరగా అయ్యాక కొద్దిగా మనకు మరీ ఎక్కువ దగ్గరగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా. ఇది ఇలా దగ్గరగా అయ్యాక మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి మొత్తం అది సాసులన్నీ క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలపాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచండి, అంతే, ఎక్కువగా ఉంచకూడదు. మనకు క్యాలీఫ్లవర్ అనేది మొత్తం కంప్లీట్గా మెత్తగా అయిపోతుంది. మనం క్రిస్పీగా వేయించుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. తర్వాత దీంట్లో లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకొని చూడండి, మనకి ఎంత సాఫ్ట్గా వచ్చింది అసలు మొత్తం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం ఒక 2 మినిట్స్ ఉంచాలండి, అంతే. ఓకే, ఇక దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. గోబీ మంచూరియా ఇలా అందరూ చేసుకోండి, ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఓకే దెన్ బాయ్.